ఒక మనిషిని పదవితోనో డబ్బుతోనో అంచనా వేస్తుంటే మిమ్మల్ని మీరు చౌకపరుచుకున్నట్టు లెక్క, ఆ మనిషిని అనవసరంగా అందరూ లెక్కించుకున్నట్టు లెక్క. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఈవేళ మీ కళాశాలలో ఆ కంప్యూటర్ ల్యాబ్స్ మిగతా సౌకర్యాలు చూస్తుంటే ఈ 30-40 ఏళ్లలో ఎంత మౌలికమైన మార్పు మన దేశంలో వచ్చిందో, మనం ఊహించనంతగా మన దగ్గరికి సాంకేతిక విజ్ఞానం కాళ్ళ దగ్గరికి అందరికీ సామాన్యులకు అందుబాటులో వచ్చి తలుచుకుంటుంటే ఓ పక్కన అబ్బురం ఆశ్చర్యం, మరో పక్కన గుండె నిండా వేదన బాధ రెండు కలబోస్తున్నాయి. నాకు ఇంకా గుర్తుంది 1996లో మొట్టమొదటిసారిగా నేను ఒక ఈమెయిల్ని పంపించాను మిత్రులకి. ప్రభుత్వం నుంచి బయటకు వస్తూ ఎందుకు రావాలి అని చెప్పినది చాలా స్పష్టంగా వివరిస్తూ ఈ దేశంలో ఉన్న పరిస్థితి, దానికి పరిష్కార మార్గం, దానిలో మనందరి పాత్ర అన్నది చాలా వివరంగా రాసి దాన్ని మిత్రులు కోరితే అమెరికాలో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి ఎలా పంపించాలని చెప్పంటే ఈమెయిల్లో పంపించండి అన్నారు. నాకు అప్పుడు ఈమెయిల్ అన్న పదం తెలియదు, మీరు ఊహించలేదు. 1996లో ఈమెయిల్ అన్న పదం మాకు తెలియదంటే అప్పుడప్పుడు ఈమెయిల్ వస్తున్నది. అప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్కి అప్పటికే మాకు కొంచెం ఎలక్ట్రానిక్ టైప్ రైటర్లు, ఈ సీడీలు, ఈ పాతకాలపు ఏవో అవన్నీ ఉన్నాయి, అంత మేరకు ఉన్నాయి. నా సెక్రటరీ నా డిక్టేషన్తో అతను కరెక్షన్స్ చేసిన తర్వాత ఆ సీడీలో పెడితే నేను స్వయంగా చూద్దామన్న కుతూహలంతో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ వెళ్ళి దీన్ని పంపించండి అక్కడ మిత్రులను అడిగాను. వాళ్ళు దానిలో ఇట్లా అన్నారు, వెళ్ళిపోయింది అన్నారు. ఏం వెళ్ళిపోయిందా, ఎక్కడికి వెళ్ళింది, వెళ్ళిపోయింది అన్నారు. అప్పటికిప్పటికి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనం దాన్ని చాలా సర్వసాధారణంగా అనుకుంటాం. మారుతున్న ఆధునిక విజ్ఞానం మన జీవితాల్లో ఎంత మార్పు తెస్తుందో మనం చాలా సర్వసాధారణంగా అనుకుంటాం. ఇది అసాధారణమైన మార్పు చాలా తక్కువ కాలంలో. మా అందరికీ మెడిసిన్లో పెథాలజీలో బాయిడ్ అని ఒక గొప్ప గ్రంథకర్త ఉన్నాడు. మనిషి శరీరంలో ఉన్న ఎర్ర రక్త కణాలు మిగతా వాటితో పోలిస్తే చాలా విచిత్రమైనవి. ప్రతి కణానికి ఖచ్చితంగా ఒక న్యూక్లియస్ ఉంటుంది, మనిషికి మెదడున్నట్టుగా. కానీ ఎర్ర రక్త కణాలకి ఆ న్యూక్లియస్ లేదు. బాయిడ్ అంటాడు, వీఆర్ సో యూస్డ్ టు ద ఫ్యాక్ట్ దట్ ద రెడ్ బ్లడ్ సెల్స్ డు నాట్ హ్యావ్ న్యూక్లియై దట్ వీ సీజ్ టు వండర్ అబౌట్ ఇట్. మనకు మళ్ళీ మళ్ళీ చెప్పేసరికి చాలా మామూలు అనుకుంటాం, చాలా అసాధారణమైనటువంటి విషయం. ఈవేళ 21వ శతాబ్దంలో ఓ అక్బర్ కన్నా, ఓ అశోకుడు కన్నా, ఓ సీజర్ కన్నా, ఓ అలెగ్జాండర్ కన్నా, ఎందరో చక్రవర్తుల కన్నా, నియంతల కన్నా మీరు నేను మనమందరం కూడా గొప్ప అదృష్టవంతులం. ప్రపంచ చరిత్రలో మానవాళికి ఎప్పుడూ అందనంత అద్భుతమైన అవకాశాలు ఇవాళ మన ముంగిట్లో ఉన్నాయి. సాంకేతిక విజ్ఞానం ఉన్నది. 20 ఏళ్ల క్రితం కూడా ఊహించడానికి సాధ్యం కాని సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉంది. మన కళల్ని పండించుకోవడానికి కావాల్సిన వనరులు ఇవాళ ఉన్నాయి. వీటన్నిటికీ మూలం విద్య. విద్య అంటే కేవలం డిగ్రీ కాగితాలు మాత్రమే కాదు. విద్య అంటే 10th క్లాస్ పూర్తి కాగానే ఇంటర్మీడియట్లో మనందరినీ ఎంసెట్ కాలేజీలో చేర్చి చైతన్య, నారాయణ ఇంకే ఉన్నాయి కదా, అందరూ చేరారా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రతిరోజు టెస్టులు, బోల్డ్ అంత సిలబస్, దానిలో మనకు అర్థమైనా కాకపోయినా, టైం ఉన్నా లేకపోయినా కుక్కి పారేయటాలు, ర్యాంకులు. ఇది మాత్రమే విద్య కాదు. నిజమైన విద్య ఒక అద్భుతమైనటువంటి వనరు. 70,000 సంవత్సరాల క్రితం మనిషి మొట్టమొదటిసారిగా మాట్లాడడం మొదలెట్టాడు. అప్పటిదాకా భాష లేదు. జంతువులు కొంతమేరకు సౌజ్ఞల ద్వారా కొంతమేరకు చాలా ప్రాథమికమైన అంశాలని ఒకళ్ళకొకళ్ళు పంచుకునేవాళ్ళు. అదిగో పూలు వస్తోంది అంటే ఏదో అరిచేది ఆ కోతో, లేకపోతే ఆ జంకో. మిగతా వాళ్ళకు అరుపార్థం అర్థమయ్యేది, పారిపోయేవి, అంతే. ఆ మేరకు తప్ప భాష లేదు. 70,000 ఏళ్ల క్రితం హోమోసెపియన్ మనిషి మొట్టమొదటిసారిగా భాష నేర్చుకున్నాడు. మొత్తం ప్రపంచం తీరు మారిపోయింది. కేవలం మంచి సినిమా పాటల కోసం కాదు, కేవలం మంచి సాహిత్యం కోసం మాత్రమే కాదు. 2 అద్భుతాలు జరిగినాయి భాషతో. మొట్టమొదటిది 10 మంది కలిసి సంఘటితంగా పనిచేసే అవకాశం వచ్చింది.
ఏ జంతువుకి లేనంత అద్భుతమైన అవకాశం మనిషికి దక్కింది. మనిషి నిజంగా మిగతా జంతువులతో పోలిస్తే ఆనాడు ఉన్నటువంటి వేరే మానవ జాతి నియాండర్తల్స్ అని చెప్పి అంటాం, వాళ్ళతో పోలిస్తే మనిషి అంత బలవంతుడు కాదు. కానీ సంఘ జీవనం ఎప్పుడైతే అలవాటు పడిందో, భాష వల్ల ఈ పరస్పర సహకారం ఎప్పుడైతే సాధ్యమైందో మనిషి మిగతా జంతువులన్నింటినీ కూడా వశం చేసుకోగలిగాడు. రెండోది, మనిషి తన జీవిత కాలంలో నేర్చుకున్న వాటిని మళ్ళీ తర్వాత తరానికి తేలిగ్గా అందించగలిగాడు. నిప్పులో చేయి పెడితే కాలుతుంది అన్న విషయం అంతమంది జంతువులు తెలిసేది కాదు. ప్రతి జంతువు కూడా అనుభవంతో పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఆ నిప్పు తగలాల్సిందే, చెయ్యి కాలాల్సిందే. కానీ మనిషి ప్రతివాడు ఆ బాధపడకుండా, అనుభవం లేకుండా ఇతరుల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవటం మొదలెట్టాడు. అదే విద్య. ఒక అద్భుతమైన వరం ఈవేళ మన చేతుల్లో ఉన్నది. 2500 సంవత్సరాల క్రితం ఆర్కిమెడిస్, ఆ పేరు గుర్తుందా, మర్చిపోయారా? ద లాస్ ఆఫ్ ఫ్లోటేషన్ చెప్పాడు. ఆర్కిమెడిస్ ఇలాంటి సభలో మాట్లాడుతుంటే ఎవరు అడిగారు. ఆయన బతుకున్న కాలంలో ఆయన ప్రపంచంలో అత్యుత్తమ గణితవేత్తల్లో ఒకడు, భౌతిక శాస్త్రవేత్తల్లో ఒకడు. ఎవరు అడిగారు, ఇంత గొప్ప శాస్త్రవేత్త కదా, మీరు చంద్రుణ్ణి కదిలించగలరా అని అడిగారు. ఆయన వెంటనే ఖచ్చితంగా కదిలిస్తానయా అన్నాడు. వాళ్ళందరికీ చాలా స్పష్టంగా అనుమానం వచ్చింది. ఈ రోజుల్లో కూడా ఎవరన్నా బాగా తెలివితేటలో అమ్మాయో అబ్బాయో ఉంటే మనలో చాలా మంది ఏమనుకుంటాం, వాడికి కొంచెం వ్యాపకాయంత విరుంది అనుకుంటాం. ఆ రోజుల్లో అది గ్యారంటీ. బాగా తెలివి ఉంటే వాడు ఖచ్చితంగా పిచ్చోడు అయి ఉంటాడు అని. వాళ్ళంతా అంటున్నారు వీడికి పిచ్చి పట్టిందని చెప్పాను. ఆర్కిమెడిస్ చెప్పాడు, నాకు పిచ్చి పట్టలేదయ్యా, ఖచ్చితంగా నేను భూమి మీద నుంచి చంద్రుడిని కదిలించగలను. ఆయన అడిగింది భూమిని కదిలించగలను అడిగారు. నేను భూమిని కదిలించగలను, కానీ 2 షరతులు. ఒకటి, నిలబడ్డానికి నాకు ఆధారం ఇవ్వు, భూమి మీద నుంచి భూమిని కదిలించలేను. రెండోది, పొడుగాటి తులాదండాన్ని ఇవ్వు, గివ్ మీ ఏ లాంగ్ ఇనఫ్ లేవర్ అన్నాడు. ఆయన చెప్పింది 100% వాస్తవం. ఇక్కడ భూమి మీద నుంచి మీరు చంద్రుడిని కదిలించవచ్చు. మీకు కావలసిందల్లా ఇక్కడి నుంచి చంద్రుడి దాకా పొడుగాటి తులాదండం కావాలి, ఓ గడ్డపార కావాలి, దాన్ని పట్టుకునే శక్తి ఉండాలి. కాకపోతే మీరు 1000 కిలోమీటర్లు పరిగెడితే చంద్రుడు 1 మిల్లీమీటరే కదులుతాడు, కానీ ఖచ్చితంగా కదిలి తీరతాడు. ఒక పెద్ద బండరాయి ఉంది, ఆ బండరాన్ని కదిలించమని చెప్పిన మాస్టర్ గారు చెప్పారు. మంచి ఆవేశం ఉన్న కుర్రాడు, ఆలోచన లేనివాడు పోయి అమాంతం తలకాయతో బండరాన్ని గుద్దుతాడు. రాయి కదులుతుందా? తల పగులుతుంది. అంత ఆవేశం లేనివాడు, కానీ అంతగా ఆలోచన కూడా లేనివాడైతే పోయి ఒట్టి చేతులతో అదే పనికి ఎత్తే ప్రయత్నం చేస్తాడు. ఎంత ఎత్తినా కూడా కండరాలు నెప్పెడతాయి, శోష వస్తుంది, శ్రోధ పడిపోతాడు, కానీ రాయమట్టు కదలదు. అదే ఈ కళాశాలలో, ఈ ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో చదువుకున్న ఒక అమ్మాయిని, అమ్మ దాన్ని కదిలించని చెప్పంటే బయటికి వెళ్ళి పొడుగాటి గడ్డపార తీసుకొస్తుంది. చిన్న గులకరాయిని తీసుకుంటుంది. ఆ గడ్డపారను అంత పెద్ద బండల కింద జాగ్రత్తగా పెడుతుంది సరైన స్థలంలో. గులకరాయిని ఆధారంగా ఫలకంగా ఉపయోగిస్తుంది. తన పరిమితమైన కండర శక్తితో రెండో పక్కన ఒత్తితే ఖచ్చితంగా ఎంత పెద్ద బండరాయి అయినా కదిలి తీరుతుంది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్స్. విద్య ఎందుకు అంటే, బాగా మనసులో మన్నం చేసుకోండి, ఎందుకు అంటే సమాజంలో సమస్యల పరిష్కారానికి సాధనంగా పనిచేసేది విద్య. కోట్లాది మంది అవసరాలు తిరగ అలమటిస్తున్నటువంటి లోకంలో వాళ్ళ అవసరాలు తీర్చే వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేసే నైపుణ్యాన్ని మీకు నాకు ఇచ్చేది విద్య. నిజమైన విద్య పరిష్కారంలో భాగం. నిజమైన విద్య డిగ్రీ కాగితాల్లో ఉండదు. నన్ను వాళ్ళు డిగ్రీ చదువుకున్నావంటే నేను చెప్పడానికి కూడా నాకు ప్రూఫ్ లేదు. ఆ కాగితం కూడా నా దగ్గర లేదు. గట్టిగా ఎవరన్నా కావాలంటే బహుశా మళ్ళీ యూనివర్సిటీకి పోతే వాళ్ళు ఎవరన్నా కాగితం ఇస్తారేమో, నాకు దాని అవసరం కనిపించడం. మనకు కావాల్సింది ఆ పరిజ్ఞానాన్ని ప్రపంచం కోసం వినియోగించే నైపుణ్యాన్ని సంతరించుకున్నావా లేదా, ఆ ఒడుపు మనకు వచ్చిందా లేదా, నిజమైన విద్య ఇక్కడ అబ్బిందా లేదా, ఎన్ని కాగితాలు ఉన్నాయి, ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, ఇవన్నీ అప్రస్తుతం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఓ గొప్ప విద్యా సంస్థలో 25 ఏళ్ల పాటు మంచి ప్రమాణాలు నెలకొల్పి విద్య వ్యాపార వస్తువుగా ఉన్న సమాజంలో వదాన్యులంతో మంది పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా ముందుకొచ్చి ఈ సమాజం బాగుపడాలని కోరుకుని నడిపిస్తున్న విద్యా సంస్థలో మీరంతా కార్యోన్ముఖులవుతున్నారు. కానీ ఇందుకోసం విద్య అన్న విషయం మాత్రం మరవబోకండి.
కేవలం ర్యాంకులకు మాత్రం పరిమితం కాబోకండి. ర్యాంకులు వద్దని నేను అంటలేదు, కానీ ర్యాంకుల వల్ల ప్రపంచాన్ని మార్చే పరిజ్ఞానం మీకు అలవడుతుందన్న గ్యారంటీ లేదు. కేవలం మార్కులు డిగ్రీల వల్ల ఈ ప్రపంచంలో 10 మందికే పనికొచ్చే శక్తిని మీరు సంతరించుకుంటారన్న విశ్వాసం లేదు. నిజమైన విద్య ఈ సమాజాన్ని మార్చే శక్తిని మీకు ఇచ్చిందా లేదా అన్నది అదొక్కటే ప్రమాణం, గుర్తించండి. ఈవేళ ఇక్కడ తల్లి సరస్వతి ఆ విగ్రహానికి ఈవేళ పెద్దలు డాక్టర్ బసవపున్నయ్య గారు, డాక్టర్ గోపాలకృష్ణ గారు, మన శ్రీనివాస్ గారు వీరంతా కూడా దండలు వేయించారు. ఎవరు వచ్చినా కూడా అతిథి ఆ చదువుల తల్లి సరస్వతికి దండలు వేయించుతామని చెప్పన్నారు. నేను గౌరవం కొద్దీ భక్తి కొద్దీ దండ వేశాను. కానీ నాకు నిజంగా దేవుడు ఉన్నాడో లేదో తెలియదు. నా తత్వం బుద్ధుడి తత్వం. దేవుణ్ణి మనం పట్టించుకోకుండా ఉంటే, దేవుడు మనల్ని పట్టించుకోకుండా ఉంటే వీఆర్ హ్యాపీ అని చెప్పాను. మ్యూచువల్ నాన్ ఇంటర్ఫియరెన్స్. దేవుడున్నా లేకున్నా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చడం మన బాధ్యత, మన కోసం అని చెప్పి నమ్మిన వాడిని. బుద్ధుడు ఆ మాటే చెప్పాడు. కానీ దేవుడున్నా లేకపోయినా పాపం మాత్రం ఉందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. 2 పెద్ద పాపాలు ఉన్నాయి ప్రపంచంలో ఇవాళ. మొట్టమొదటిది అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్. ప్రకృతి లక్షలాది మంది బిడ్డల్ని పుట్టించి వాళ్ళకి అపారమైన ప్రతిభా పాఠవాలని పుట్టుకతో ఇస్తుంది. ఆ బిడ్డ కులం ఏమిటి, ఆ బిడ్డ మతం ఏమిటి, ఒంటి రంగు ఏమిటి, ఆడ మగ, ఇవన్నీ ప్రకృతి చూడదు. ప్రకృతి ప్రతిభా పాఠవాలను ఇస్తుంది. కానీ ఆ ప్రతిభా పాఠవాలను వికసింపచేసేటువంటి శక్తి సమాజానికి లేకపోతే, ఆ ఇంగిత జ్ఞానం లేకపోతే లక్షలాది పసిబిడ్డలు ఆ చిన్నారి ప్రాయంలోనే వసివాడిపోతుంటే అంతకంటే భయంకరమైన పాపం ఇంకొకటి లేదు. ఈవేళ ఇక్కడ వేలాది మంది మీరంతా విద్యార్థులు ఇంత ఉత్సాహంతో, ఇంత కేరింతలతో నవ్వుతూ తుళ్ళుతూ ఉంటే ఇంతే శక్తి, బహుశా కొందరు మనకంటే ఎక్కువ శక్తి ప్రతిభ ఉన్న వాళ్ళు కూడా కేవలం ఫలానా తల్లి గర్భాన పుట్టారన్న ఒకే ఒక్క కారణంగా ప్రకృతి ఇచ్చిన ప్రతిభ పాఠవాలను వికసించక గుండెల్లో బోళ్ళంత ఖేదాన్ని నింపుకుని, దుఃఖాన్ని గొంతులోనే ఇముడ్చుకుని నిస్సారమైన బతుకుల్ని బతుకుతున్నారు. ఇది మొత్తం మనమందరం కూడా సమాజం మొత్తం చేస్తున్న భయంకరమైన పాపం ఇది. ఒకప్పుడు విద్య అనేది లేదు. అక్బర్ చక్రవర్తికి మీకు తెలుసలేదో, మన చరిత్రలో అద్భుతమైన చక్రవర్తుల్లో ఒకడు. 5000 సంవత్సరాల భారత చరిత్రలో 5 పేర్లు చెప్తే ఖచ్చితంగా అక్బర్ చక్రవర్తి పేరుండాలి. ఆయనకు అక్షర జ్ఞానం లేదు. ఆయనకు చదవడం రాయడం నాడు రాలా, కానీ అద్భుతమైన ఇంగిత జ్ఞానం ఉన్నది. ఒక చక్రవర్తి కొడుకుగా పుట్టాడు. అపారమైన ప్రతిభా సామర్థ్యాలు ఉన్నవాడు కాబట్టి రాణించాడు ఆయన. కానీ ఈవేళ అందరికీ మంచి ప్రమాణాల విద్యని, పనికొచ్చే విద్యని, వాళ్ళ ప్రతిభా పాఠవాలు వికసింపజేసే విద్యను అందించేటువంటి అవకాశం మన జాతికి ఉన్నది. ఎప్పుడు లేనంటున్నది. ఆ వనరులు ఉన్నాయి. వనరులు లేక కాదు ఈ సమస్య వస్తున్నది. ఈ సమాజం చేస్తున్న పాపం, ఈ రాజకీయం మనందరికీ పెడుతున్న శాపం. అందుకని మీరేమన్నా కోరుకోవాలంటే ఎవడో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావాలని కోరుకోబోకండి. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకి ఏ తల్లి గర్భాన పుట్టానన్న తేడా లేకుండా ఎదిగే అవకాశం రావాలని కోరుకోండి. ప్రపంచమంతా మనకంటే తక్కువ సంపద ఉన్న దేశాలన్నీ దీన్ని సాధించినాయి, ఒక పవిత్ర భారతదేశంలో తప్ప. ఇక్కడ ఉన్న వాళ్ళ మేము చాలా మంది అక్కడ మారుమూల పల్లెటూళ్ళలో తెలుగు మీడియంలో ఆ వీధి బడిలో చదువుకున్నాం. మా అధ్యాపకులు అద్భుతమైన పాఠాలు మాకు చెప్పారు. మాలో చాలా మందికి ఇంట్లో కరెంటు దీపం లేదు, ఇంట్లో మంచినీళ్ళు లేవు, ఇంట్లో మరుగుదొడ్డి లేదు. అయినా ఎవరికన్నా కూడా మేము తక్కువ అన్న భావం మాకు ఏనాడు కలగల. అద్భుతమైన పాఠాలను ఆనాటి అధ్యాపకులు చెప్పారు. వీధి బడిలో రూపాయి కూడా మేము ఫీ కట్టకుండా, నిజానికి మాలో చాలా మందికి ఫీ కట్టేది లేకపోగా ప్రభుత్వం నుంచి మాకు డబ్బులు వచ్చినాయి స్కాలర్షిప్ల పేరుతో. ఆ రోజుల్లో మాకు 1000 రూపాయలు వచ్చినాయి. కానీ అదే స్కూళ్ళకు వెళ్ళాలని చూడండి. ఆ స్కూళ్లలో ఉన్న పిల్లల బతుకు ఆలోచించండి ఒక్కసారి.
కేవలం తల్లిదండ్రులకు డబ్బు లేదు కాబట్టి, తల్లిదండ్రులకు చదువు లేదు కాబట్టి, వాళ్ళు ఖరీదైన విద్యను అందుకునే శక్తి వాళ్ళకి లేదు కాబట్టి, ఈ వ్యవస్థ, ఈ రాజకీయం, ఈ సమాజం, ఈ సామాన్యుల బిడ్డలకి మంచి బతుకునివ్వటమే మన కర్తవ్యం అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రజల జీవితాలతో ఆటాడుతోంది కాబట్టి వాళ్ళ జీవితాలు నిస్సారమైపోతున్నాయి. ఇక రెండో విషాదం అవాయిడబుల్ సఫరింగ్. నివారించలేని కష్టాలు ఎన్నో ఉన్నాయి. వయసు పెరిగాక 85, 90, పూర్ణాయువు అయిన తర్వాత మేమందరం పోవలసిన వాళ్ళమే. కాస్త ముందు కాస్త వెనక అంతే. దానికి పెద్ద బాధపడక్కర్లేదు. పూర్ణ జీవితం ఉండాలని కోరుకోవాలి, సుసంపన్నమైన జీవితం, సమాజానికి పనికొచ్చిన జీవితం ఉండాలని కోరుకోవాలి. కానీ నిరంతరం బతుకుండాలంటే మీరంతా చచ్చిపోతారు. మేమంతా ఎప్పటికీ బతుకుంటే యువతకి అసలు దేశంలో ఛాన్స్ అది. ఇప్పటికీ 80 ఏళ్ళు తప్పితే ఈ దేశంలో ఎవరికి నాయకత్వం లేదు, అవకాశం లేదు. కాబట్టి మరణాన్ని మనం ఆహ్వానించాలి. సహజ మరణం అయితే సకాలంలో వస్తే. అలాగే కొన్ని జబ్బులు రాకూడదు, వస్తే ఈవేళ మనం ఏం చేయలేం. బహుశా ఇంకో 25 ఏళ్లకో 30 ఏళ్లకో ఆ జబ్బుల్ని ఆపే శక్తి మనకు రావచ్చు. కానీ ఈవేళ ఆ కొన్ని జబ్బులు ఉన్నాయి, ఎక్కువ లేవు, వాటికి పెద్దగా ఏం చేయలేం. రాకూడదని కోరుకుందాం, వస్తే చేతనని చేద్దాం. అయినా ప్రకృతి అనుకరించకపోతే దాన్ని జీవితంలో భాగంగా భరిస్తాం. ఎప్పుడైతే మరణం ఉంటుందో ముసలితనం కూడా ఉంటుంది. మేమందరం కూడా ముసలి వాళ్ళం కాదని నటించినా కూడా పెరుగుతున్న వయసుతో పాటు మీరు మీ అంత మోకాళ్ళు మాకు ఉండడం. ఇందాక మీరు దానికి ఉత్సాహంగా డాన్సులు చేశారు. నేను చేయాలన్నా మాకు సాధ్యం కాదు. మిమ్మల్ని చూసి ఉత్సాహంగా చేస్తే 5 నిమిషాల తర్వాత కీళ్ళు ఏమైపోతున్న భయం. అది వయసుతో వచ్చే కొన్ని పరిణామాలు తప్ప. ఇవి మినహాయిస్తే ప్రపంచంలో ఈవేళ నివారించలేనటువంటి బాధ అన్నది లేదు. ఒక అద్భుతమైన లోకంలో, అద్భుతమైన కాలంలో మీరంతా ఉన్నారు. ఒకప్పుడు ఎన్నో జబ్బులకి చిన్నారి ప్రాయంలోనే లక్షలాది మంది బలయ్యేవాళ్ళు. ఈవేళ అసలు అవసరం